హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై జర్నీ. ఈ రోజు వీడియోలో డెమోకి సంబంధించి కొన్ని టిప్స్ ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవి కూడా మీరు కామెంట్స్ లో నన్ను అడుగుతున్నవే. కొంతమంది టీచర్స్ డెమోస్ కి ఫస్ట్ లెసన్స్ కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలని ఏమైనా రూల్ ఉందా, మనకి నచ్చిన లెసన్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో ఇక్కడ డెమో సెలెక్షన్ అనేది మీ ఇష్టం. మీరు ఏ లెసన్ అయినా కూడా డెమోకి సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మీరు ఎంచుకునే లెసన్ మీకు సులభంగా ఉండాలి అనే ఉద్దేశంతో మాక్సిమం నేను ఫస్ట్ సెకండ్ లెసన్స్ ని ఎంచుకోమని చెప్తాను. ఎందుకంటే స్టార్టింగ్ లెసన్స్ లో మీకు కంటెంట్ అనేది అంత డెప్త్ గా ఉండదు, మీరు చెప్పడానికి బాగుంటుంది, పిల్లలకు కూడా ఈజీగా అర్థమవుతుంది. అలాగే డెమో మనకి తెలిసిన బుక్స్ నుంచి ప్రిపేర్ అవ్వాలా లేక వాళ్ళు ఇచ్చే బుక్స్ నుంచి ప్రిపేర్ అవ్వాలా అని అడుగుతున్నారు. దట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ స్కూల్. కొంతమంది టీచర్స్ ఏదైతే ప్రిపేర్ అయ్యారో డైరెక్ట్ గా వెళ్ళి దానినే డెమో కింద చెప్పొచ్చు. అయితే కొన్ని స్కూల్స్ లో వాళ్ళకి సంబంధించిన బుక్స్ మీరు ఎలా చెప్తున్నారో చూడాలనుకుంటారు. ఒకవేళ అలా మిమ్మల్ని మా బుక్స్ లోనే మీరు డెమో చెప్పాలి అని అడిగితే ఖచ్చితంగా 1 or 2 days టైం తీసుకోండి. ఆ 2 days లో మీరు ఫుల్ గా ప్రిపేర్ అయిన తర్వాత డెమోని ఇవ్వండి. కంగారు పడి హాఫ్ అన్ అవర్ లో 1 hour లోనో డెమో ఇచ్చేస్తాను అని కమిట్ అవ్వద్దు. ఎందుకంటే మీ సబ్జెక్ట్ ఎంతవరకు ఉందో ఒక హాఫ్ అన్ అవర్ లో మీరు వాళ్ళకి రిప్రజెంట్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. కాబట్టి 1 or 2 days నాకు టైం కావాలి, నేను ప్రిపేర్ అయ్యి డెమో ఇస్తాను అని మీరు ఓపెన్ గానే వాళ్ళని అడగచ్చు. సో దట్ తర్వాత వాళ్ళ బుక్స్ లో ఉన్న కంటెంట్ ని మీరు మనం ముందు చెప్పుకున్న వీడియోస్ లో విధానంగా ఫాలో అవ్వచ్చు. అలాగే మరికొంతమంది టీచర్స్ మనం డెమో చెప్పేటప్పుడు పిల్లలు ఉంటారా లేకపోతే స్టాఫ్ ఉంటారా, మనం ఎలా చెప్పాలి అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను, బట్ మేబీ కొత్త వాళ్ళు మిస్ అయ్యి ఉండొచ్చు. మీరు డెమో చెప్తున్నప్పుడు మీ ముందు ఎవరున్నా కూడా పిల్లలు ఉన్నారు అని ఇమాజిన్ చేసుకొని మీరు డెమో చెప్పాలి. ఎందుకంటే మీరు క్లాస్ చెప్పేది పిల్లలకి, అక్కడున్న స్టాఫ్ కో ప్రిన్సిపల్ కో హెచ్ఓడికో కాదు. కాబట్టి మీ కంటెంట్ పిల్లలకి మీరు ఎలా చెప్తున్నారు అనేది వాళ్ళకి తెలియాలంటే మీ ఎదురుగా ఎవరున్నా మీరు పిల్లలు ఉన్నారు అనుకునే క్లాస్ చెప్పాలి. కాకపోతే మీ ఎదురుగా మీ హయ్యర్ ఉంటారు కాబట్టి విష్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ డెమో కంప్లీట్ అయిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అనే ఒక చిన్న పదాన్ని యూటిలైజ్ చేయడంతో మీకు ఆ ఇంప్రెషన్ అనేది కాస్త బెస్ట్ గా ఉంటుంది. సో మీ ముందు ఎవరున్నా పిల్లలు ఉన్నట్టే. పిల్లలు ఉంటే మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వస్తాయి. పిల్లలు లేకపోతే వాళ్ళు ఆన్సర్ చేశారు అనుకొని మీ లెసన్ ని మీరు కంటిన్యూ చేసుకొని వెళ్ళొచ్చు. కొంతమంది టీచర్స్ డెమో ఎంతసేపు ఉంటుంది అని అడుగుతున్నారు. ఇది కూడా డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్ క్లాస్. కొంతమంది హై స్కూల్ కి వెళ్తే 30 to 40 minutes ఉండొచ్చు. ప్రైమరీలో ఒక 30 minutes, ప్రీ ప్రైమరీకి 20 to 30 minutes మధ్యలో డెమో అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ డెమో టైం అనేది మీరు ఎంచుకునే సబ్జెక్ట్, టాపిక్, ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫిక్స్డ్ గా ఇంతే టైం ఉంటుందా అనే రూల్ ఏమీ లేదు. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ సబ్జెక్ట్ అండ్ టాపిక్ అండ్ యువర్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. చెప్పేది చిన్న టాపిక్ అయినా కాన్ఫిడెంట్ గా, గట్టిగా, క్లియర్ గా, క్లారిటీతో చెప్పండి. సో మీ కాన్ఫిడెన్స్ అనేది మీరు చెప్పే లెసన్ లోనే అవతల వ్యక్తికి అర్థమవుతుంది. కాబట్టి చిన్న టాపిక్ ప్రిపేర్ అయినా కంప్లీట్ గా ప్రిపేర్ అయి వెళ్ళండి. కొంతమంది టీచర్స్ ప్రీ ప్రైమరీ క్లాసెస్ లో కూడా ఖచ్చితంగా బోర్డ్ ని యూజ్ చేయాలా అని అడుగుతున్నారు. ఇది మ్యాండేటరీ కాదు, బట్ ప్రైమరీ హై స్కూల్ కి మాత్రం ఖచ్చితంగా బోర్డ్ ని కొంచెమైనా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు బోర్డు మీద ఎలా రాస్తున్నారు, ఎలా చెప్తున్నారు అనేది అవతల వాళ్ళకి తెలియాలి కాబట్టి. ఫర్ ప్రీ ప్రైమరీ అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ప్రీ ప్రైమరీలో రైమ్స్, స్టోరీస్ చెప్పినప్పుడు లేదా ఏమైనా యాక్షన్ వర్డ్స్ చెప్పించినప్పుడు మాక్సిమం మనం బోర్డు యూజ్ చేయక్కర్లేదు. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా ఒక టిఎల్ఎం ని తీసుకెళ్ళండి. టిఎల్ఎం అంటే ఏంటి, ఎలా మెయింటైన్ చేయాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, తెలియకపోతే ఒకసారి చూడండి. టిఎల్ఎం ని యూజ్ చేస్తే మాక్సిమం బోర్డ్ ని యూటిలైజ్ చేయక్కర్లేదు. కాబట్టి దట్ డిపెండ్స్ ఆన్ యువర్ క్లాస్. ప్రైమరీ, హై స్కూల్ అయితే ఖచ్చితంగా బోర్డ్ ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇక మీకు ఏమైనా డెమోస్ కి రిలేటెడ్ గా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే కొంతమంది టీచర్స్ ఇప్పుడు ఇంకా ప్రీ ప్రైమరీకి సంబంధించి ఆన్లైన్ సెషన్స్ జరుగుతాయా, ట్రైనింగ్ సెషన్స్ అని అడుగుతున్నారు. ఫర్ నౌ నేనైతే ఆన్లైన్ క్లాసెస్ ఆపేశాను. సక్సెస్ఫుల్ గా 3 batches అయితే కంప్లీట్ అయ్యాయి. సో ప్రెసెంట్ నాకున్న స్కెడ్యూల్ బట్టి ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడానికి మాక్సిమం పాసిబిలిటీ లేదు. బట్ ఏవైతే మేము క్లాసెస్ చెప్పుకున్నామో 3 batches లో, ఆ బ్యాచెస్ లో ఉన్న రికార్డెడ్ క్లాసెస్ ని నేను మెంబర్షిప్స్ లో అప్లోడ్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు మెంబర్షిప్ ద్వారా ఆ క్లాసెస్ ని వినొచ్చు. ఆ క్లాసెస్ లో ఏముంటాయి, నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నది కూడా
డీటెయిల్డ్ గా లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతాయి. ఇక్కడ నేను టీచర్ ట్రైనింగ్ సెషన్స్ పెట్టిన వాటిని మళ్ళీ రికార్డింగ్ రూపంలో మెంబర్షిప్స్ లో యాడ్ చేసిన ముఖ్య ఉద్దేశం ఒకటే. కంప్లీట్ గా ఎవరైతే టీచింగ్ కి న్యూ ఉంటారో అసలు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ప్రొఫెషనల్ గా ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, లెసన్ ప్లానింగ్, వీటన్నిటికి సంబంధించి మీకు ఒక బేసిక్ ఐడియా కోసం మాత్రమే నేను ఆ క్లాసెస్ చేయడం జరిగింది. ఆ క్లాసెస్ విని వెళ్తే మీరు మరింత కాన్ఫిడెంట్ గా మీ క్లాస్ కి వెళ్ళగలుగుతారు. చాలా మంది ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒక్క 3 hours సెషన్ లో మీకు నేను కంప్లీట్ గా టీచింగ్ అంటే ఇదే అని చెప్పడానికి అస్సలు పాసిబుల్ అవ్వదు. బట్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఎంతవరకు ఒక కొత్త టీచర్ కి అవసరమో వాటన్నిటినీ కూడా నేను ఆ వీడియోస్ లో టీచర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి మీరు కంప్లీట్ గా బిగినర్ అయ్యి ఉండి క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ తెలియకపోయినా, పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియకపోయినా ఖచ్చితంగా మీకు ఆ వీడియోస్ అనేవి ఉపయోగపడతాయి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ వస్తే మీరు నార్మల్ గా అడిగినా కూడా నేను కామెంట్స్ లో మాక్సిమం నాకు టైం ఉంటే నేను రెస్పాండ్ అవుతాను. కాబట్టి మాక్సిమం మీరు కొత్త వాళ్ళైతే త్రూ మెంబర్షిప్ మీరు ఆ వీడియోస్ అయితే యాక్సెస్ చేయొచ్చు. అలాగే కొంతమంది తెలుగు సోషల్ డెమోస్ అడుగుతున్నారు. సో ప్రెసెంట్ అయితే ఇంకా స్కూల్స్ క్లోజ్ అవ్వలేదు కాబట్టి నేను ఇంకా వర్కౌట్ చేయలేదు. సూన్ నేను ఆ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఇక్కడ ఫార్ములా ఒకటే, ఏ సబ్జెక్ట్ అయినా కూడా బిగినింగ్, బాడీ, కన్క్లూజన్ ఉండాలి. సో ఎలా విష్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, లెసన్ ని ఎలా కంప్లీట్ చేయాలని చిన్న టెక్నిక్ తెలిస్తే మీరు ఏ సబ్జెక్ట్ కైనా డెమో చెప్పొచ్చు, ఏ సబ్జెక్ట్ కైనా క్లాస్ చెప్పొచ్చు. ఏదైనా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఆ సబ్జెక్ట్ గురించిన పూర్తి నాలెడ్జ్ మీకుంటే కరెక్ట్ గా ప్రిపేర్ అయితే మీకంటే బాగా ఎవ్వరు ఆ లెసన్ ని కంప్లీట్ చేయలేరు. కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్ చెప్పాలనుకున్నా చాలా బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ని పెంచుకోండి. 1కి 2 సార్లు ప్రిపేర్ అవ్వండి. అదే మీ డెమోని, మీ క్లాస్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.